నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాయలసీమను పారిశ్రామిక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామని హామీ. దేవాదాయ స్కీమ్ ద్వారా పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70% నిధులు సమకూరుస్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదు. మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రాష్ట్రంలో ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. వివరాలు వెల్లడించిన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులకు ఎంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అదే స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆయన ఆహ్వానించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమడిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 7,000 చొప్పున మొత్తం 3,135 కోట్లు జమ చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. రెండో విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే వచ్చింది అన్నాడు, చేలిపైకి ఎత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. 46,85,838 మంది అన్నదాతలకి 14,000 చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్లో జమ చేశాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి, ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాత బతుకు మారాలి. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తా ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజా విజ్ఞప్తులను స్వీకరించి ప్రజల సమస్యలను పరిష్కరించడం కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత, బాధ్యత అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజా అభ్యర్థనల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను మంత్రి స్వయంగా స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు వ్యక్తపరిచిన ప్రతి సమస్యకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవాదాయ స్కీమ్ ద్వారా
పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70% నిధులు సమకూరుస్తుందని తెలియజేశారు. జరపాలి, ప్రతి ప్రాంతంలో జరపాలి అనేది అందుకని గ్రీవెన్స్ కి అత్యంత ప్రాధాన్యత. మేము కూడా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గ్రీవెన్స్ డేస్ లో పాల్గొంటాం. గ్రీవెన్స్ కూడా నెలకి కనీసం 3 దఫాలు మా నియోజకవర్గాల్లో జరపాలని, మేము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో ఒక దఫా జరపాలని ఇవాళ మేము కూడా అనుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఈ జిల్లాలో నియోజకవర్గాలు గ్రీవెన్స్ లో పాల్గొనడం జరిగింది. నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రీవెన్స్ కోర్టులో ఇవ్వడం జరిగింది. ఇక నుంచి మాకు వచ్చేటువంటి ప్రతి అర్జీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ శాఖది ఆ శాఖ అధికారులు ఉంటే ఆ శాఖ అధికారులు గ్రీవెన్స్ని ఎన్నింటినీ రిప్రజెంట్ చేశారు, పరిష్కార దిశగా ఎన్ని ఉన్నాయి, పరిష్కారం అయినవి ఎప్పటికప్పుడు ఈ పోర్టల్లో అప్డేట్ అవుతుంది. కాబట్టి మాకు కూడా అవగాహన ఉంటుంది. నియోజకవర్గాల్లో మండలాల్లో కార్యక్రమాల్లో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఏంటి, సమస్యలు ఎన్ని పరిష్కరించగలిగాం, ఎన్ని ఇంకా పరిష్కరించాల్సినవి ఉన్నాయి అనేటువంటిది ఇందులో ఈ యొక్క పోర్టల్లో మేము అప్డేట్ చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రీవెన్స్ అడ్రస్ చేయడం, రిప్రజెంట్ 2 కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు దాని స్థాయిని పెంచి గౌరవ హెచ్ఆర్డి ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ప్రతి శాసనసభ్యుడు, ప్రతి మంత్రి గారు ఈ పోర్టల్ వాడుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సూచనలు, ఆదేశాలు, వారు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఈ యొక్క గ్రీవెన్సెస్ ని మేము రెగ్యులర్ గా అబద్దాలు, క్రెడిట్ చోరీలతో తాను మేధావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో 2వ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలను మండిపడ్డారు. ఈ ఒక్క పథకం ద్వారా 2 ఏళ్లలో రైతులకు దాదాపు 17,000 కోట్లు మోసం చేశారని అన్నారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ అని ఒక పథకం కింద నిధులు విడుదల చేయడానికని చెప్పి కడప జిల్లాలో కార్యక్రమం ఇంకా జరుగుతోంది. ఆయన స్పీచ్ ఇప్పటి వరకు నేను చూసా. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి కాపీ. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం సృష్టికర్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకి పెట్టుబడి సాయం అందించాలి, ఆ పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుకిచ్చి వడ్డీ వ్యాపారుల దగ్గరకో అప్పుల కోసమో తిరగకుండా చెయ్యాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఆయన 2019 ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకారం 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము అని. ఎవరైనా సరే రాజకీయాల్లో ఎన్నికల ముందు చెప్పిన హామీల్ని ఎలా ఎగ్గొడదామా అని చూస్తారు. అది మనకు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనుభవం. కానీ ఇచ్చిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలని ప్రయత్నం చేసే నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చారు. ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తా, పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2024లో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం. 2025లో రైతుల్లో అసహనం మొదలైంది. ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతు మంత్రంగా దీన్ని కథను మొదలుపెట్టి అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 53,58,366 మందికి, అంటే సుమారుగా 53.5 లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి
దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు. 7 లక్షల రైతుల సంఖ్య తగ్గించారు. 7 లక్షలు తగ్గడం అని అంటే అయితే ఈ రాష్ట్రంలో రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు. వ్యవసాయానికి దూరం అయితే ఏం చేస్తున్నారు? అయితే వలస వెళ్ళిపోవాలి గ్రామాలు వదిలి, లేదంటే రైతులు కూలీలుగా మారిపోవాలి. అంటే వ్యవసాయం గిట్టుబాటు కాక ఈ రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది వైఫల్యమేనా కాదా? సంఖ్య పెరగాల్సింది ఎలా తగ్గుతుందని నేను అడుగుతున్నా. మీరు భారం తగ్గించుకోవాలనుకుని కోత వేస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ కోసేసి రైతుల సంఖ్యని అర్హులను కూడా తీసేసి చూపిస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మనం చూసుకున్నప్పుడు ఇవాళ పత్రికలో చూస్తే 2వ విడత సాయం అందిస్తున్నారు. 2,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 5,000 రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి చెప్పండి, ఎవరు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్న రైతు బాంధవుడు అనేది చెప్పాలని నేను అడుగుతున్నా. అది నేనే, ఇది నేనే అని పాట ఉంది కదా, అలాగా ఏది ముట్టుకున్నా నేనే. ఈ క్రాప్ సరిగా చేయలేకపోతున్నాడు, ఏఐ తీసుకొస్తారంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయానికి తీసుకొస్తారంట. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు రైతుల కోసం పంచసూత్రాలు లేకపోతే పంచమంత్రాలు అనుకోండి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేరాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా పేద ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు 2.50 లక్షల వరకు బీమా సంస్థ ద్వారా క్యాష్లెస్ వైద్యం అందుతుందని, ఆపై అయ్యే ఖర్చును 25 లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందని వివరించారు. ఈ పాలసీతో రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. అనారోగ్యం చేస్తే ఏం చేస్తాం? హాస్పిటల్కి పోతాం. మరి పెద్ద అనారోగ్యం చేస్తే, ఇంకా ఎక్కువ సుస్థి చేస్తే ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళు అయితే ఆ హాస్పిటల్కి వెళ్తారు. లేని వాళ్ళు మామూలు హాస్పిటల్ పోయి సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటారు. కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో జనవరి సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అయిపోగానే ఈ విషయంలోనే ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకొని కొత్త ప్రాజెక్టును తెస్తోంది. ఆల్రెడీ మనం చూచాయిగా ఈ ప్రాజెక్టు గురించి చాలామందికి తెలుసు కూడా. ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్పొరేట్లో ఉండేవాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే, నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు. సరే అండి సార్, మీరు పోయి పలానా రూమ్ కేటాయిస్తారు, వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది. ఇలాగే అందరికీ జరగాలి కదా, ఎందుకు జరగకూడదు? ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మొత్తం సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో, ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి, దాని కిందకి రాని వాళ్ళకి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా, అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా, బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి 2,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను, హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది. ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం. ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా, డబ్బుకి కష్టపడకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యాన్ని మహద్భాగ్యంగా గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఏపీఎల్ కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు, ఏపీఎల్, బీపీఎల్, కులం, మతం అన్నీ కలిపి దాదాపు 1,63,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,63,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కలిపి. కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది, కొంతమందికి లేదు. కొంతమందికి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వస్తుంది, కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది.
అట్లాంటి వాళ్ళు మినహాయిస్తే ఏది రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది. దాదాపు 5 కోట్ల మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవబోతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఎక్కువ ఆదాయం ఉన్నా, తక్కువ ఆదాయం ఉన్నా, ఆదాయం లేకపోయినా, వాళ్ళ మాలిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2.5 లక్షల రూపాయలు, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 2.5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. సొంత డబ్బు వైద్యం చేయించుకొని, సొంత డబ్బు పెట్టుకుంటూ వైద్యం చేయించుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.